గైస్, నేను ఇవాళ స్వీట్ షాప్ స్టైల్లో పల్లీ పకోడీ, మసాలా పల్లీ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకున్నాను. అందులో ఒక హాఫ్ కప్పు శనగపిండి, ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు బియ్యం పిండి. ఎందుకంటే అది క్రిస్పీగా రావడం కోసం అని చెప్పి బియ్యం పిండి యాడ్ చేస్తాం. ఇందులో ఒక పావు స్పూను పసుపు, ఒక స్పూను కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ స్పూను మసాలా పొడి, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక బద్ద నిమ్మకాయ రసం వేసుకొని దీన్ని అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం అంతా పిండి అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా వాటర్ అన్నది యాడ్ చేయకండి. దీనికి కొంచెం కొంచెం చూసుకుంటే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే లూజ్ అయిపోతుంది, మసాలా అన్నది పల్లీలకి పట్టుకోదన్నమాట. అప్పుడు క్రిస్పీగాను దానిపైన కోట్ అన్నది రాదు. సో ఈ విధంగా మొత్తం మసాలా అంతా కూడా ఈ విధంగా కలిసేలాగా కలిపేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్న 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ వాటర్ అయితే పోస్తున్నాను. తర్వాత ఇంకొక 2 స్పూన్స్ ఈ విధంగా ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి. ఏ కప్పుతో పిండి అయితే వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పల్లీలు వేసుకొని మొత్తం కూడా పచ్చి పల్లీలు యాడ్ చేసుకోవాలి, వేయించిన పల్లీలు అయితే కాదు. ఈ విధంగా మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకుందాం. ఇంకా వాటర్ అన్నది యాడ్ చేయకూడదు, లూజ్ అయిపోతుంది. ఈ విధంగా మసాలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం. కొంచెం నాననిద్దాం. ఫస్ట్ ఒక 20 మినిట్స్లో అయితే కనుక ఈ స్నాక్ అన్నది రెడీ అయిపోతుంది అనమాట. పల్లీలు అలా తినమంటే పిల్లలు తినరు కదా, ఈ విధంగా చేస్తే కనుక మనము స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టచ్చు అనమాట. దీనికోసం మనం ఫస్ట్ ఆయిల్ని కూడా హీట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. నేను ఒక కళాయి పెట్టేసుకున్నాను, ఆయిల్ హీట్ చేసుకున్నాను లో ఫ్లేమ్లో. ఈ లోపు గ్యాస్ అయితే వెలిగించేసుకుంటున్నాను. ఆయిల్ని అయితే లో ఫ్లేమ్లో హీట్ చేసుకున్నాం. ఆ 10 మినిట్స్లో ఇది కూడా నానుతుంది. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది, ఇది కూడా 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఈ పల్లీల్ని లో ఫ్లేమ్ మీదే అంతా ఒక్క దగ్గర వేయకూడదు అనమాట. ఇలా పల్లీలాగా విడివిడిగా వేసుకుంటే ఏంటి అంటే క్రిస్పీగా ఫ్రై అవుతుంది, మధ్యలో ఎక్కడ పిండి అన్నది ఉండదు. పల్లీలు అప్పుడు బాగా వేగుతాయి అన్నమాట. పిండి అన్నది ఇది అయిపోతుంది. కొంచెం అది ఫ్రై అయింది అన్నాక అప్పుడు మనం గరిటె పెట్టుకొని స్లోగా కలుపుకుంటే సరిపోతుంది. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్యలో మనకు తెలిసిపోతుంది అనమాట. ఇలా గలగలా వేగిన తర్వాత వీటిని తీసేసుకోవచ్చు. చూడండి, నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారం కనుక పల్లీకి అంతే పిండేసుకుంటే కనుక ఈ విధంగా కోట్ అన్నది నీట్గా పడుతుంది, సరిపడా కోటే ఉంటుంది. ఈ విధంగా మొత్తం పల్లీలను అయితే ఫ్రై చేసుకోవాలి. వీటిని పక్కన టిష్యూ పేపర్ వేసేసి పెట్టేసుకుని చల్లారిన తర్వాత దీన్ని ఎయిర్ టైట్ ఉన్న జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇన్ని అయితే అయినాయి అనమాట. వీటిని చల్లారనిద్దాము ఒక 10 మినిట్స్. ఇదిగోండి, చల్లారిపోయినాయి. నేను ఒక టిష్యూ పేపర్ కింద వేసుకుని ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా పీల్చుకుంటుందని ఎప్పుడు స్నాక్స్ చేసినా కూడా ఒక టిష్యూ పేపర్ అన్నది కింద వేస్తానమాట. సో అది వేసుకుని ఎమ్మి స్వీట్ షాప్ స్టైల్ మసాలా పల్లీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.